శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వత్యే నమ. భక్తులారా, వ్యాసప్రోక్త మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు ఆది సభ, అరణ్య, విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు చెప్పుకున్నాం. 18 పర్వాల్లో 12వదైన శాంతి పర్వంలో కూడా 149వ అధ్యాయం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 150వ అధ్యాయం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. యుధిష్ఠిర ఉవాచ అబుద్ధిపూర్వం యత్పాపం కుర్యాద్ భరత సత్తమా ముచ్యతే సకథం తస్మాత్ ఏతత్ సర్వం వదస్వ మే. పితామహ, తాతయ్య ధర్మరాజు అడుగుతున్నాడు భీష్ముణ్ణి, ఎవరైనా తెలియక ఏదైనా పాపం చేస్తే దాని నుంచి ఎలా విముక్తులవుతారు, ఈ విషయం నాకు చెప్పవలసింది. భీష్ముడు చెప్తున్నాడు, అత్ర తే వర్తయిష్యామి పురాణం ఋషి సంస్తుతం ఇంద్రోత సౌనకో విప్రహ యదాహ జనమేజ్యం. తను సొంతంగా ఏం చెప్పడు, ఏదో ఒక ఇతిహాసం చెప్తాడు భీష్ముల వారు. దీనికి సంబంధించి ఋషులు మెచ్చుకున్న ఒక ప్రాచీన వృత్తాంతం ఉంది నాయన, చెప్తాను విను. సునక వంశీయుడైన ముని సౌనకుడు, అంటే సునక వంశీయుడు ఆయన పేరు ఇంద్రోతుడు. జనమేజయుడికి దీని గురించి చెప్పాడు. ఆసీద్రాజ మహావీర్య పరీక్షిత్ జనమేజయ అభూతి పూర్వం ఆగచ్చత్ బ్రహ్మహత్యా మహీపతి. పూర్వకాలంలో పరీక్షిత్తు పుత్రుడైన జనమేజయుడు మహాపరాక్రమవంతుడు. బుద్ధిపూర్వకంగా చేయని ఒక బ్రహ్మహత్యా పాతకం ఆయనకి వచ్చింది. అంటే ఈ పరీక్షిత్తు కాదు, ఈ పరీక్షిత్తు ధర్మరాజు తర్వాత పుట్టినవాడు కదా. ఆ పనితోటి పాతవాళ్ళు ఉండేవాళ్ళు అన్నమాట. మామూలుగా పాతవాళ్ళు పేర్లు, తాతల పేర్లు, ముత్తాతల పేర్లు అలా పెట్టుకుండేవాడు. కాబట్టి అంతకుముందు కూడా ఒక జనమేజయుడు, అంతకుముందు కూడా ఒక పరీక్షిత్తు ఉన్నాడు. ఆ కథ చెప్తున్నాడు. ఆ పరీక్షిత్తు పుత్రుడైన జనమేజయుడికి తను తెలియకుండా చేసిన ఒక పాపం, అది కూడా బ్రహ్మహత్యా పాతకం, అంటే బ్రాహ్మణ్ణి చంపిన పాతకం ఆయనకు వచ్చింది. బ్రాహ్మణ సర్వ ఏవైతే తచ్చజ సపురోహిత సజగామవనన్ రాజా దక్ష్యమానో దినానిశం. తన పురోహితుడితోటి సహా బ్రాహ్మణులందరూ ఆ కారణంగా ఆయనకు దూరం అయ్యారు. ఆ పరిస్థితికి రేయింబౌళ్ళు దిగులు పడుతూ రాజు అరణ్యానికి వెళ్ళాడు. ప్రజాభిః సపరిత్యక్త చకార కుశలం మహత్ అతివేలం తపస్తేపే దక్ష్యమాన సమన్యునా. ప్రజలు కూడా పరిచయించడం వల్ల ఆయన అరణ్యంలో ఉండి మహత్తర పుణ్యకార్యం చేయసాగాడు. దుఃఖదగ్ధుడై చాలా కాలం తపోమగ్నుడయ్యాడు. బ్రహ్మహత్యా పరోర్థార్థం అపృచ్ఛ బ్రహ్మణాన్ బహూన్ పర్యటన్ పృథివీం కృత్స్నాం దేశే దేశే నరాధిప. సమస్త భూమండలం మీద సంచరిస్తూ తన బ్రహ్మహత్యా పాతకం పోవటానికి తగిన ప్రాయశ్చిత్తాన్ని చెప్పమని అనేక మంది బ్రాహ్మణులను అడిగాడు ఆయన. తత్రేతిహాసం వక్ష్యామి ధర్మస్యాశ్చోపబృంహణం దక్ష్యమానః పాపకృత్యా జగామ జనమేజయ
చరిష్యమాణ ఇంద్రోతం సౌనకం సంసితవ్రతం. ధర్మవృద్ధి చేసే ఒక ఇతిహాసం చెప్తాను. జనమేజయ మహారాజు తాను చేసిన పాపకర్మ చేత దగ్ధుడవుతూ ఇంద్రోతుడు అనే శునకవంశీయుడైన నియమనిష్ఠుల గల ముని వద్దకు వెళ్ళాడు. సమాసాధ్యోపజగ్రాహ పాదయో పరపీడయన్ ఋషిదృష్ట్వా నృపం తత్ర జగర్హే సుభృశం తదా కర్తా పాపస్య మహతః భ్రూణః కిమిహ ఆగతః కిం త్వయా స్మాసు కర్తవ్యం మామాం సాక్షి కథంచనా గచ్చ గచ్చన తే తాన్యం ప్రీణాచ్చన్ స్మానితా భ్రువన్. ఆ మునిని సమీపించి ఆయన పాదాలు పట్టుకున్నాడు. ఋషి ఆయన్ను చాలా తీవ్రంగా నిందించాడు. వెళ్ళు వెళ్ళు, నీకు నేను చేసేదేం లేదు, నన్ను ముట్టుకోవద్దు, నీకు ఇక్కడ స్థానం లేదు, నీ ఉనికే నాకు అసంతృప్తికరం, ఇక్కడ నువ్వు ఉంటే రుధిరస్యేవతే గంధ శపశ్చేచ శపస్యేవ చ దర్శనం అశివ శివ సంకాశ మృతో జీవన్ నివాఢపి. నీ నుంచి నాకు రక్తపు వాసన వస్తున్నది, నిన్ను చూడటం శవదర్శనంతో సమానం. చూడటానికి నువ్వు పవిత్రంగా కనిపిస్తున్నావు కానీ అపవిత్రుడివి, మృతతుల్యుడివై బ్రతికి తిరుగుతున్నావు. బ్రహ్మ మృత్యుర శుద్ధాత్మ పాపమేవ అనుచింతయన్ ప్రబుజ్యతే ప్రశ్వపిషి వర్తసే పరమేశుకే. బ్రాహ్మణ మృతికి నీవే కారణం. నీ మనస్సు ఏమాత్రం శుద్ధం కాదు. నువ్వు మేలుకున్నప్పుడు నిద్రించేటప్పుడు ఎప్పుడు పాపాలోచనలే చేస్తున్నావు. ఇదే పరమసుఖం అనుకుంటున్నావు నువ్వు. మోఘంతే జీవితం రాజన్ పరిక్లిష్టంచ జీవసి పాపాయేవ హి సృష్టోసి కర్మణే హి అవీయసే. ఓ రాజా, నీ జీవితం వ్యర్థం, బహుక్లేశమయం. పాపం చేయడానికే పుట్టావు నువ్వు, నీచ కార్యం చేయడానికే నీ పుట్టుక. బహు కళ్యాణమిచ్చంతి హంతే పితరః సుతాన్ తపసా దైవతే చాభి వందనేన తితిక్షయా. తల్లిదండ్రులు తపస్సు, పూజలు, నమస్కారాలు, ఓర్పు ఇవన్నీ అనుష్ఠించి సంతానం కలగవలనని కోరుకుంటారు. పితృవంశమిమం పశ్చాత్ త్వత్కృతే నరకం గతం నిరర్ధా సర్వ ఏ వైషాం ఆశా బంధా స్వదాశ్రయ. నీ వల్ల నీ పితృదేవతలు నరకంలో పడ్డారు. నీ మీద వారు పెట్టుకున్న ఆశలన్నీ కూడా నిరర్ధకాలైపోయాయి. ఎం పాజయంతో విందంతి స్వర్గమార్యుర్యశ ప్రజా తేషు త్వం సత్తం త్వేష్ట బ్రాహ్మణేషు నిరర్ధగా. ప్రజలు బ్రాహ్మణులను పూజించి స్వర్గాన్ని ఆయుష్ని, కీర్తిని, సంతతిని పొందుతారు. నువ్వు నిష్కారణంగానే వారిని ఎల్లవేళ్లా ద్వేషిస్తూ ఉన్నావు. ఇమం లోకం విముచ్యత్వం అవాంగ్మూర్ధ ప్రతిష్టసి అశాశ్వతి శాశ్వతి సమపాపేన కర్మణ. ఈ లోకాన్ని వదిలిన తర్వాత నువ్వు నీ పాప ఫలంగా బహుకాలం తలక్రిందులుగా నరకంలో పడి ఉంటావు. అర్ధమానో ఎత్ర కృత్రై సిద్ధికంఠైరయో ముఖై తతశ్చ పునరావృత్తి పాపయోనిం గమిష్యసి. ఆ నరకాల్లో ఇనుప ముక్కులు గల గద్దలు, నెమళ్ళు నిన్ను పొడిచి బాధిస్తూ ఉంటాయి. అక్కడి నుంచి బయటపడి మళ్లీ పాప జన్మెత్తుతావు నువ్వు. యది దమ్మన్యసే రాజన్నాయమస్తి కుతః పరః ప్రతిస్మారయితారస్త్వం యమదూత యమక్షయ రాజా. ఈ లోకంలోనే పాప ఫలం కలగటం లేదు, ఇంకా పరలోకం ఎక్కడున్నది అనే నీ నమ్మకానికి వ్యతిరేకంగా యమలోకానికి వెళ్ళిన తర్వాత యమదూతలు వీటిని అన్నింటినీ గుర్తు చేస్తారు నీకు. ఇది శ్రీ మహాభారతే శాంతి పర్వణి ఆపద్ధర్మ పర్వణి ఇంద్రోత పారీక్షతీయ సంవాదే 50-అధిక-శతమోధ్యాయ. ఇది మహాభారత ఇతిహాసంలోని శాంతి పర్వంలోని ఆపద్ధర్మ పర్వంలోని శాంతి పర్వంలో ఉన్న ఉపపర్వం ఆపద్ధర్మ పర్వం. ఇందులోని ఇంద్రోత పారీక్షతీయ సంవాదం అనే 150వ అధ్యాయం. రేపు మనం 151వ అధ్యాయం చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా. గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.